ఇప్పుడు మీకు ఈ రెండు అర్థమవుతే ఇది కూడా అర్థమవుతుంది. మూడు సైకిల్స్ అంటే ఏంటి సార్? A3 ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ ఎక్స్ క్యూబ్. అంటే A3 ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ 1 ప్లస్ R పర్సంటేజ్ పవర్ 3. అర్థమైంది కదా సార్? అంటే A3 ఈజ్ ఈక్వలెంట్ టు, ఇంకా నేను ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు, A ప్లస్ బి హోల్ స్క్వేర్ 3 ఇంటూ A స్క్వేర్ ఇంటూ బి ప్లస్ 3 ఇంటూ A ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఈ మొత్తాన్ని నేను 3:3:1 గా రాస్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తాను. మూడు సైకిల్స్ కి చక్రవడ్డీ డైరెక్ట్ గా కనుక్కునే గోల్డెన్ రేషియో ఏంటి సార్? 3:3:1. 3:3:1. అది ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఎలా అయితే పిఆర్ పర్సంటేజ్ చేశానో అలా నేను చేసుకుంటూ వస్తాను సార్. ఫస్ట్ థింగ్, P ఈజ్ ఈక్వలెంట్ టు 2000. R పర్సంటేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. 3 సంవత్సరాలకు చక్రవడ్డీ కావాలి నాకు. 3 సంవత్సరాలకు చక్రవడ్డీ కావాలి. 3 సంవత్సరాలకు చక్రవడ్డీ అని అంటే మనము యూజ్ చేయాల్సిన గోల్డెన్ రేషియో ఏంటి సార్? 3:3:1. 3:3:1. చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. అంటే P 2000, R 10%. వడ్డీ శాతాన్ని ప్రిన్సిపల్ మీద చేస్తే నాకు రూపాయలలో వస్తుంది. 10% ఆఫ్ 2000 ఈజ్ 200. 200 మీద 10% ఏంటి? 20. 20 మీద 10% ఏంటి? 2. అంటే 3 ఇంటూ 200 ప్లస్ 3 ఇంటూ 20 ప్లస్ 1 ఇంటూ 2. ఆన్సర్ ఏంటి సార్? 600 ప్లస్ 60 ప్లస్ 2. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? 662. సిఐ ఫర్ 3 years. సిఐ ఫర్ 3 years వాల్యూ ఏంటి సార్? 3:3:1. ఇది మీకు ప్రూఫ్ కావాలన్నా ఏది కూడా ప్రూఫ్ లేకుండా నేను క్లాస్ చెప్పాను సార్. 3 ఇంటూ P ఇంటూ R పర్సంటేజ్. ఇక్కడ చూడండి సార్, 3 ఇంటూ P ఇంటూ R పర్సంటేజ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత P ఇంటూ R పర్సంటేజ్ మీద R పర్సంటేజ్ 3. 3 ఇంటూ P ఇంటూ R పర్సంటేజ్ హోల్ స్క్వేర్. 3 ఇంటూ P ఇంటూ R పర్సంటేజ్ హోల్ స్క్వేర్. మళ్ళీ దాని మీద R పర్సంటేజ్ హోల్ క్యూబ్. ఆర్ యు ఆల్ విత్ మీ? చక్రవడ్డీ 3 సైకిల్స్ కి కావాలి అని అంటే నేను యూజ్ చేయాల్సిన గోల్డెన్ రూల్ ఏంటి సార్? 3:3:1. 3:3:1. I hope the idea it is clear. ఇంకో ఎగ్జాంపుల్, P is equivalent to 1231. R percentage is equivalent to 25%. చక్రవడ్డీ 3 సంవత్సరాలకు కావాలి. చక్రవడ్డీ 3 సంవత్సరాలకు కావాలి. P is 1231. R percentage is 25%. CI for 3 years. CI for 3 years. ఇక్కడ చూడండి సార్, 25% అంటే 1/4. అసలు 4 అవుతే వడ్డీ 1. అసలు 4, దాని మీద వడ్డీ 1. మొత్తం ఎంత అవుతుంది? 5. మొదటి సంవత్సరానికి అసలు 4, వడ్డీ 1, మొత్తం 5. రెండో సంవత్సరానికి అసలు 4, వడ్డీ 1, మొత్తము 5. 4, 4, 4. సో నేనేమన్నాను? అజ్యూమ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వలెంట్ టు, అసలు ఈజ్ ఈక్వలెంట్ టు డినామినేటర్ పవర్ కే. ఎందుకు సార్ హారము పవర్ కే చేశారు, లవము పవర్ కే ఎందుకు చేయలేదు? వడ్డీ శాతంలో హారమే నాకు అసలు తోటి సమానము. సో P is 4/3. R పర్సంటేజ్ ఎంత సార్? 25%, 1/4. గోల్డెన్ రేషియో ఫర్ 3 years 3:3:1.
3:3:1. 64లో 1/4 వంతు 64 into 1/4 ఇది 16. 16లో 1/4 వంతు ఇది 4. 1/4 of 4 ఇది 1. అంటే ప్రిన్సిపల్ 64 తీసుకుంటే చక్రవడ్డీ 3 సంవత్సరాలకు ఎంత వచ్చింది సార్? నాకు 3 into 16 48, 3 into 4 12, 1 into 1 1. ఎంత వచ్చింది? 61 వచ్చింది. 64 తీసుకుంటే 61. క్వశ్చన్లో 64 బదులు 1231. కాబట్టి ఆన్సర్ ఎంత? 1231/64 into 60. ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది కదా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. చక్రవడ్డీ 3 సంవత్సరాలకు చెయ్యాలి అని అంటే మనము తీసుకోవాల్సిన గోల్డెన్ రేషియో ఏంటి సార్? 3:3:1. క్వశ్చన్ ఇంకా తిప్పుతాను. మనకు ప్రాబ్లంలు రైట్ అర్థం చేసుకుంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చేయొచ్చు. P is equivalent to 500. R percentage is 20%. నాకు చక్రవడ్డీ 3వ సంవత్సరానికి కావాలి. 3 సంవత్సరాలకు కాదు సార్, 3వ సంవత్సరానికి కావాలి. చక్రవడ్డీ 3వ సంవత్సరానికి కావాలి. 3వ సంవత్సరానికి కావాలి. నా ఇక్కడ చూస్తే సార్ చక్రవడ్డీ 3వ సంవత్సరానికి కావాలి, చక్రవడ్డీ 2వ సంవత్సరానికి కావాలి. చక్రవడ్డీ 3వ సంవత్సరానికి కావాలి, చక్రవడ్డీ 2వ సంవత్సరానికి కావాలి. సార్ ఇక్కడ మీరు 3 సంవత్సరాలకు సైకిల్ 3:3:1 అన్నారు సార్, కానీ ఇక్కడ 3వ సంవత్సరం కావాలి. ఈ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూద్దాము. రైట్, నాకు ఇక్కడ చూద్దాం సార్. నాకు 2వ సంవత్సరానికి నాకు వడ్డీ ఎంత ఉంది సార్? 2వ సంవత్సరానికి నాకు వడ్డీ ఎంత ఉంది? 11. ఈ 11 ఎలా వచ్చింది? రైట్, మొత్తము 2 సంవత్సరాలకు వడ్డీ ఎంత? 21. మొదటి సంవత్సరానికి వడ్డీ ఎంత? 10. 21 నుంచి 10 తీసేస్తే నాకు 10 వచ్చింది కదా సార్. అంటే నాకు ఇక్కడ మీరు చూస్తే 3వ సంవత్సరానికి చక్రవడ్డీ కావాలి అని అంటే 3వ సంవత్సరానికి నాకు చక్రవడ్డీ కావాలి అని అంటే 3 సంవత్సరాల చక్రవడ్డీ నుంచి 2 సంవత్సరాల చక్రవడ్డీ తీసేస్తే నాకు 3వ సంవత్సరం చక్రవడ్డీ వస్తుంది. ఇది సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. 3 ఇయర్స్కి ఎంత? 3:3:1. 2 ఇయర్స్కి ఎంత? 2:1. జస్ట్ ఆర్డర్లో రాసి తీసేసేయండి. 1:2:1 అంటే 1:2:1. ఇది 500, ఇది 20%. 1/5 of 500 100, ఇది 20, ఇది 4. ఆన్సర్ ఎంత? 100 into 1 100, 2 into 20 40, 4 into 1 4. ఆన్సర్ ఎంత దీనికి? 144. 144. సిఐ ఫర్ థర్డ్ ఇయర్ 3వ సంవత్సరము మాత్రము చక్రవడ్డీ కావాలి అని అంటే 3 సంవత్సరాల చక్రవడ్డీ నుంచి 2 సంవత్సరాల చక్రవడ్డీ తీసేస్తే చాలు. 3 సంవత్సరాల చక్రవడ్డీకి వాల్యూ ఏంటి సార్? 3:3:1. 2 సంవత్సరాల చక్రవడ్డీకి వాల్యూ ఏంటి సార్? 2:1. 3:3:1 మైనస్ 2:1. ఆన్సర్ ఎంత? 1:2:1. 1:2:1. 500 మీద 20%, 500 మీద 20%. 1/5 of 500 100, 100 మీద 20%, 20. 20 మీద 20% 4. 3వ సంవత్సరం యొక్క చక్రవడ్డీ వేరు, 3 సంవత్సరాల చక్రవడ్డీ వేరు. సిఐ ఫర్ సెకండ్ ఇయర్, సిఐ ఫర్ 2 ఇయర్స్
మొత్తము 2 సంవత్సరాల చక్రవడ్డీ నుంచి మొత్తము మొదటి సంవత్సరం చక్రవడ్డీ తీసేస్తే ఆన్సర్ వస్తుంది. 2 సంవత్సరాల చక్రవడ్డీ 2:1, మొదటి సంవత్సరము 1, కాబట్టి ఆన్సర్ ఎంత? 1:1. 500 మీద 20%, 100 మీద 20%, 20. ఆన్సర్ 100 into 1 plus 1 into 20, 120. ఈ రోజు చెప్పే క్లాసు చాలా జాగ్రత్తగా రిపీట్ మోడ్లో మళ్ళీ వినండి సార్. రెగ్యులర్గా మీకు ప్రతి టీచరు చెప్పే కంటెంట్కి నేను చెప్పే కంటెంట్కి జమీన్ ఔర్ ఆస్మాన్ కా ఫరక్ ఉంటుంది. అది మీరు క్లాస్ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో మీకు తెలిసిపోతుంది. రైట్? సిఐ ఫర్ సెకండ్ ఇయర్, సిఐ ఫర్ 2 years మైనస్ సిఐ ఫర్ 1 year, సిఐ ఫర్ 2 years మైనస్ సిఐ ఫర్ 1 year. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 సంవత్సరాలకు చక్రవడ్డీ గోల్డెన్ రేషియో ఏంటి సార్? 2:1. 3 సంవత్సరాలకు చక్రవడ్డీ గోల్డెన్ రేషియో ఏంటి సార్? 3:3:1. సార్ మరి 4వ సంవత్సరానికి చక్రవడ్డీ నౌ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. గోల్డెన్ రేషియో ఫర్ 4 cycles, గోల్డెన్ రేషియో ఫర్ ఏదైతే టాపిక్ నేర్చుకున్నా కరెక్ట్గా స్పష్టంగా నేర్చుకోవాలి సార్. 4 cycles ఎలా వస్తుంది కాన్సెప్ట్? an is equivalent to p into x power n, a4 is equivalent to p into 1 plus r percentage power 4, a plus b power 4 ఎక్స్పాన్షన్ చేసేస్తే చాలు. అంటే దీనికి గోల్డెన్ రేషియో ఏంటంటే 4:6:4:1, 4:6:4:1. సార్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అని మీరు అనుకుంటే పాస్కల్స్ ట్రయాంగిల్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పాస్కల్స్ ట్రయాంగిల్ రాసుకోండి సార్. పాస్కల్స్ ట్రయాంగిల్, పాస్కల్స్ ట్రయాంగిల్ అద్భుతమైన కాన్సెప్ట్. బైనామియల్ థియరంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ దాని యూసేజ్ ఉంది, అది చూద్దాం. పాస్కల్స్ ట్రయాంగిల్, పాస్కల్స్ ట్రయాంగిల్ ఏమంటుందంటే a plus b పవర్ 0 ఎంత సార్? ఎనీథింగ్ పవర్ 0 1, a plus b పవర్ 1 అంటే a plus b, a కి ముందు 1 ఉంది, b కి ముందు 1 ఉంది. ఇలా a plus b చేయకుండా పాస్కల్ ఒకటి ప్రతిపాదించాడు. అదేంటంటే సార్ ఈ 1ని లెఫ్ట్ సైడ్ 1 రాశాను, రైట్ సైడ్ ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో అది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రాయండి, ఏదైతే రైట్ సైడ్ ఉందో అది రైట్ సైడ్ రాయండి. మిగిలిన వాల్యూలు వరుసగా యాడ్ చేయండి. 1 + 1 ఎంత? 2. లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది లెఫ్ట్ సైడ్ రాయండి, రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది రైట్ సైడ్ రాయండి. 1 + 2 3, 2 + 1 3. లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది రాయండి, రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది రాయండి. 1 + 3 ఎంత? 4, 3 + 3 ఎంత? 6, 3 + 1 ఎంత? 4. గోల్డెన్ రేషియో గనక మీరు మర్చిపోతే చాలా ఈజీగా లెఫ్ట్ సైడ్ వాల్యూలన్నీ తీసేయండి, మిగతావన్నీ గోల్డెన్ రేషియోలే. చక్రవడ్డీ మొదటి సంవత్సరానికి గోల్డెన్ రేషియో 1, చక్రవడ్డీ 2వ సంవత్సరానికి గోల్డెన్ రేషియో 2:1, చక్రవడ్డీ 3వ సంవత్సరానికి గోల్డెన్ రేషియో 3:3:1, చక్రవడ్డీ 4వ సంవత్సరానికి గోల్డెన్ రేషియో 4:6:4:1. అందరికీ లాజిక్ పర్ఫెక్ట్ గా క్లియర్ అయింది అనుకుంటా. చక్రవడ్డీ ఈ పాస్కల్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే ఎలా వచ్చింది సార్? పాస్కల్ ట్రయాంగిల్ a + b పవర్ 0 1, a + b పవర్ 1, a + b. ఈ 1 లెఫ్ట్ సైడ్ రాయండి, ఏదైతే నెంబర్ ఉందో అది రైట్ సైడ్ రాయండి. 1 లెఫ్ట్ సైడ్, 1 రైట్ సైడ్. 1 + 1 2. 1 ఏదైతుందో లెఫ్ట్ సైడ్ రాయండి, రైట్ సైడ్ ఏదైతుందో అది మళ్ళీ రాయండి. 1 + 2 3, 2 + 1 3. లెఫ్ట్ సైడ్ ఏదైతే 1 ఉందో అది ఇటుపక్క రాయండి, రైట్ సైడ్ ఏదైతుందో అది ఇటుపక్క రాయండి. 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4.
లెఫ్ట్ సైడ్ ఉన్న 1 తీసేస్తే గోల్డెన్ రేషియోలు అవే సార్. 4:6:4:1. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. R percentage is 1200. R percentage is P, ఇది P సార్. P it is 1200 or కొంచెం P it is 10,000. ఈ వాల్యూలు చాలాసార్లు అడుగుతాడు కాబట్టి R percentage 10%. నాకు ఫస్ట్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years కావాలి. సెకండ్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4th year కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4th year కావాలి. అర్థం అవుతే ఈజీ, అర్థం కాకపోతేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు వదిలేస్తారు. 10% కాబట్టి 10% అంటే ఇది 1000, 10% అంటే ఇది 100, ఇది 10, ఇది 1. 4000 ప్లస్ 600 ప్లస్ 40 ప్లస్ 1 వాల్యూ ఎంత? 4641. వాల్యూ ఎంత? 4641. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4th year కావాలి. 4 years ఎంత? 4:6:4:1. 3 years కి ఎంత? 3:3:1. కాబట్టి ఆన్సర్ ఎంత? 1:3:3:1. దీనికి ఇది అప్లై చేసేస్తే చాలు. ఇక్కడ 1000, ఇక్కడ 100, ఇక్కడ 10, ఇక్కడ 1. సో 1133. అర్థమైందా సార్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2వ సంవత్సరానికి కనుక్కోవడం ఎట్లా, 3వ సంవత్సరానికి కనుక్కోవడం ఎట్లా, 4వ సంవత్సరానికి కూడా కనుక్కోవడం ఎట్లా? కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్?